ఎంపీ టికెట్ కోసం టీడీపీలో పోటీ నెలకొంది. దాదాపు 10 మంది సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. వైసీపీ తమ అభ్యర్థిగా నగర మేయర్ బివై రామయ్య పేరును ఖరారు చేసింది. దీంతో ధీటైన నేతను ఎంపిక చేసే పనిలో తెలుగుదేశం అధినాయకత్వం ఉంది. కర్నూలులో హీట్ పుట్టిస్తున్న లోక్సభ పాలిటిక్స్ పై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. కర్నూలు రాజకీయాలు ఎంపీ టికెట్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ లోక్సభ స్థానం అభ్యర్థిత్వంపై వైసీపీ అధిష్టానం ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకుంది. ఇక టీడీపీ నుంచి పోటీ చేసేది ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్ పార్టీ నుంచి పోటీకి ఎవరు ముందుకు రాకపోవడంతో చివరకు నగర మేయర్ బివై రామయ్యను ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా తర్వాత ముందుగా మంత్రి గుమ్మనూరు జయరాంను ప్రతిపాదించింది. కానీ ఈ నేత పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. తనకు ఆలూరు అసెంబ్లీ సీటే కావాలని పట్టుబట్టారు. కానీ చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షకు శాసనసభ సీటు ఇవ్వటంతో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు జయరాం. ఈ పరిణామంతో షాక్ గురైన వైసీపీ నాయకత్వం కర్నూలు మేయర్ బివై రామయ్యను లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. కర్నూలు పార్లమెంటు స్థానం వ్యవహారం కొలిక్కి వచ్చిన సమయంలో నంద్యాల లోక్సభ సీటుకు పార్టీ అభ్యర్థిని నిర్ణయించడం వైసీపీకి చిక్కుముడిగా మారింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు పెద్దగా ఆసక్తి చూపటం లేదట. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. కానీ వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపటం లేదట. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఓటమి భయంతోనే బరిలో దిగటం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎంపికను వైసీపీ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. ఇక టీడీపీ నుంచి బైరెడ్డి శబరిరెడ్డి బరిలో దిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు శబరిరెడ్డి పేరును ప్రకటించే ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న ఈమె గత నెలలోనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బైరెడ్డి శబరిని నంద్యాల టీడీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక కర్నూలు ఎంపీ సీటు కోసం సైకిల్ పార్టీలో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. వైసీపీ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బివై రామయ్యకు సీటు ఇచ్చింది. టీడీపీ కూడా కురువ లేదా యాదవ సామాజిక వర్గ నేతలకు టికెట్ ఇవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ రెండు కమ్యూనిటీల ఆశావహులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థిగా నగర మేయర్ బివై రామయ్యను బరిలో దించడంతో టీడీపీ కూడా ఆర్థికంగా సామాజికంగా బలమైన నేతను ఎంపిక చేసే పనిలో ఉంది. తెలుగుదేశం సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ పార్టీ నాయకత్వం డోన్ అసెంబ్లీ సీటు కేటాయించింది. 2009లో కోట్ల ఈ సీటు నుంచి కాంగ్రెస్ ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగి పరాజయం పాలయ్యారు. ఈసారి డోన్ అసెంబ్లీ సీటు ఇచ్చిన నేపథ్యంలో పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం లేదు. దీంతో కోట్లకు ప్రత్యామ్నాయంగా కొన్ని పేర్లను టీడీపీ నాయకత్వం పరిశీలిస్తోంది.